ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసానికి సంబంధించినటువంటి మహత్తు గురించి తెలియచెప్తూ జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి అనేకమైనటువంటి విశేషాలు, ఆ విశేషాలను నిరూపించేటటువంటి ఇతివృత్తాలు, కథ అంటే కల్పన అనుకుంటారేమో అని జరిగినటువంటి విషయం అని చెప్పడానికి ఇతివృత్తం అని చెప్తున్నాం. మనం మామూలు భాషలో చెప్పుకోవాలంటే కథలు. అవన్నీ వివరిస్తూ కార్తీక మాసం ఎంత ఘనమైనటువంటిది, అప్పుడు చేసినటువంటి పని ఎంత చిన్నదైనా ఎటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తూ కార్తీక పురాణం వినడం వల్ల వచ్చే ఫలితం, కార్తీక మాసంలో దేవాలయంలో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితం, వీటి గురించి చెప్తాడు. వాటిని నిరూపించేటటువంటి మందరుడు అనేటటువంటి ఆయన యొక్క చరిత్రను గురించి వివరించి చెప్పడం జరుగుతోంది. అంటే ఇంట్లో దీపం పెట్టుకోవడంతో పాటుగా ఆలయంలో కూడా దీపం వెలిగించినట్టయితే ఫలితం అత్యధికంగా ఉంటుంది అని. ఏమిటి అంటే, పూర్వం కళింగ దేశంలో మందరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన ఏం చదువుకోలే. పుట్టుకతో బ్రాహ్మణుడైతే సరిపోయిందా? బ్రాహ్మణుడు అనేటటువంటి గౌరవం సమాజంలో పొందాలి అంటే బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉండాలి. ఏమిటవి? అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహణం అనే 6 లక్షణాలు ఉంటేనే అతడు బ్రాహ్మణుడుగా పరిగణించబడతాడు. ఇవి లేక పుట్టుకతో తల్లిదండ్రులు మాత్రమే బ్రాహ్మణులయ్యుండి ఇతడు పుట్టుక చేత బ్రాహ్మణుడైతే సమాజంలో గౌరవం లేదు. పైగా అటువంటి వాళ్ళని బ్రాహ్మణం మన్యులు అనే పేరుతో కొంచెం చులకనగా కూడా చూసేవారు. ఇతడికి ఏమీ లేకపోవడంతో ఏం చేశాడంటే, చదువుకోకపోతే జీవనోపాధి ఏముంది? వంటలు చేసుకునేవాడు. ఈ వంటలు కూడా ఎక్కడ పడితే అక్కడ చేసేవాడు. ఎవరింట్లో వంట చేయమంటే అక్కడ చేసి, ఎవరింట్లో వంట చేయమంటే అనంగానే అందరూ బ్రాహ్మణులే అయ్యుంటారనే నియమం లేదు కదా, అందరూ శాకాహారులే అయ్యుంటారని నియమం లేదు కదా. తాను ఎక్కడ వంట చేస్తే అక్కడ భోజనం చేస్తూ ఆ పూట గడిచిపోతుంది. దాంతోపాటుగా మద్యము, మత్స్యము, మాంసము ఇత్యాదన్నిటికీ కూడా అలవాటు పడ్డాడు. ఈ వంటలు చేసి తెచ్చేటటువంటి ధనం కూడా సరిపోవటం లేదు అని చెప్పి వడ్డీ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. అది కూడా సరిపోలేదు. ఎందుకంటే అన్నం తిని జీవితం గడుపుకునే వాడికి డబ్బు సరిపోతుంది, కానీ దురలవాట్లు ఉన్న వాళ్ళకి ఎంత ధనం ఉంటే ఉండే కొండలు కూడా కరిగిపోతాయి. పప్పు అన్నం తినడానికి సరిపోతుంది, కూర అన్నం తినడానికి కొద్ది ధనం చాలు, కానీ ఈ రకరకాలైనటువంటి ఇతర పదార్థాలు, దాంతోపాటు మద్యము వీటికి చాలదు కదా. దాంతో ఇతడు దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. ఇతడి భార్య మాత్రం చాలా సద్బుద్ధి కలిగింది. ఎప్పుడూ ఏ రకమైనటువంటి చెడ్డ ప్రవర్తన లేనటువంటిది. ఇతడు ఒకసారి పరిసరాల్లో ఉన్నటువంటి అడవిలో ఒక బ్రాహ్మణుడి దగ్గర నుంచి ధనం కొట్టేబోయాడు. అతడు కూడా సవ్యంగా సంపాదించినటువంటి వాడేం కాదు. అతడి దగ్గర ధనం కూడా సవ్యమైన సంపాదన కాదు, అది కూడా దొంగతనం చేసినటువంటి ధనమే. ఈ ఇద్దరు, ఈ బ్రాహ్మణుడు, ఈ మందరుడు ఇంకొక బ్రాహ్మణుడి దగ్గర ఆ ధనం కొల్లగొట్టి తీసుకొస్తూ ఉన్న సమయంలో అక్కడికి ఒక కిరాతుడు వచ్చాడు. అంటే బోయేవాడు, వేటాడుతూ జీవితం గడుపుకునేవాడు. అతడు వచ్చి వీళ్ళిద్దరిని చంపి ఆ ధనం వీళ్ళిద్దరి దగ్గర ఉన్న ధనం తను తీసుకున్నాడు. ఆ ధనం తీసుకుని కొంచెం ముందుకు అలా పెడుతూ ఉంటే ఆ గుహలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి వచ్చి వీడి మీద పడింది. వీడేమో ఆ పెద్ద పులి దెబ్బకి పడిపోయాడు, కానీ దానికన్నా ముందే పెద్ద పులిని వీడు దెబ్బ వేశాడు. దాంతో వీడు కొట్టిన దెబ్బకి ఆ పెద్ద పులి చనిపోయింది, పెద్ద పులి దెబ్బకి ఇతడు చనిపోయాడు. నలుగురు కూడా 4 రకాలుగా దోషాలు చేసినటువంటి వారే, హత్యలు దరిదాపుల్లో. ఈ నలుగురు నరకానికి వెళ్ళి రకరకాలైనటువంటి యాతనలు పడుతూ ఉన్నారు. ఎవరు చేసిన దానికి వారు. అంటే 2 బ్రాహ్మణుల్ని చంపినందుకు ఒకతను, అవతలవాడి దగ్గర ధనం తీసుకున్నందుకు, ఎక్కడి నుంచో ధనం దొంగతనం చేసుకొస్తూ ఉన్నందుకు, అసలే హింసించే స్వభావం గనక వీడిని చంపినందుకు ఆ పెద్ద పులి, ఇలా నలుగురు కూడా నరకంలో అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ మందరుడి భార్య సత్ప్రవర్తన కలిగింది అనుకున్నాం కదా. ఈవిడ మాత్రం ఎప్పుడూ కూడా
భర్త శరీరం వదిలాక కూడా హరినామ స్మరణ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా జీవితం గడుపుతూ కార్తీక మాసంలో కార్తీక వ్రతం ఆచరిస్తూ ఉంది. అటువంటి సందర్భంలో ఈవిడ వ్రతమాచరించినటువంటి దానికి ఫలితంగా వారింటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు. అంటే గొప్పవాళ్ళు మన ఇంటికి వచ్చారు అంటే అర్థం వాళ్ళు మన మీద దయతలచారు, మనం ఇంతకుముందు చేసినటువంటి పుణ్యాలు పండాయి అని అర్థం. వస్తే ఆవిడ సత్కరించి నమస్కారం చేసి, అయ్యా నేను ఒంటరి దాన్ని, ఎవరూ లేరు, భర్త లేడు, సంతానం లేదు, బంధువులు కూడా ఉన్నారో లేదో తెలియదు, ఈ ఒక్కదాన్ని ఉన్నాను, నాకు నిరంతరం హరినామస్మరణతో కాలం గడుపుతున్నాను, నాకు మోక్షం వచ్చేటటువంటి మార్గం తెలియచెప్పవలసింది అని అడిగింది. మోక్ష మార్గాన్ని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు నన్ను అడిగినటువంటి సమయం చాలా బాగుందమ్మా, ఇవాళ పూర్ణిమ, పైగా కార్తీక పూర్ణిమ. ఇవాళ దేవాలయంలో కార్తీక పురాణ పఠనం ఉంది. నువ్వు పూర్తిగా ఆ కార్తీక పురాణాన్ని విను. అంతేకాదు, ప్రమిద ఒత్తి నువ్వు పట్టుకురా, నేను పక్కనున్న గ్రామంలో అడిగి చమురు తెస్తాను, మనం దీపాలు వెలిగిద్దాం దేవాలయంలో. ఆ దేవాలయంలో దీపం వెలిగించి కార్తీక పురాణం విందాము, దానివల్ల నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. సరే, ఈవిడేం చేసిందట, ముక్తి లభిస్తోంది అన్నటువంటి ఆనందంతో వెళ్ళి ప్రమిద తెచ్చుకుంది, ఒత్తులు చేసింది, కనపడినటువంటి వాళ్ళందరికీ చెప్పింది. ఏమని, ఇవాళ గుడిలో పురాణం కార్తీక పురాణ పఠనం ఉంది, మీరందరూ వచ్చి శ్రవణం చెయ్యండి. ఒక ఋషీశ్వరుడు దానివల్ల ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. ఇది ఆవిడలో ఉన్నటువంటి సద్బుద్ధి. ఏదైనా ఒక సత్ఫలితం ఉంది అంటే ఆ ఫలితం నాకే పరిమితం కాకూడదు, 10 మందికి దానివల్ల ఉపయోగం ఉండాలి అనేటటువంటి సదాలోచనతో ఆ పుణ్యాన్ని 10 మందికి పంచేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈవిడ చేసింది. సరే, చేసింది. ఈ లోపల ఆలయం అంతా శుభ్రం చేసింది, ఆవు పేడతో అలికింది, ముగ్గులు పెట్టింది, ఈ ప్రమిదలు ఒత్తులు పట్టుకుని వెళ్ళింది. ఆ ఋషి వచ్చాడు, వచ్చి అందులో నూనె వేశాడు. సంధ్యా సమయంలో దీపం వెలిగించారు. ప్రదోష వేళ దీపం గనక వెలిగించినట్టయితే శివుడు చాలా సంతోషిస్తాడు. ఈ దీపాలు వెలిగించారు. రాత్రి అంతా కూర్చుని తాను పురాణం వినడమే కాదండి, ఎంతో మందికి ఆ మాట చెప్పి పిలిపించుకొచ్చింది. ఎప్పుడూ కూడా తాము చేయడంతో కన్నా, ఐ రిపీట్, ఎప్పుడూ కూడా తాము చేయడంతో పాటుగా 10 మందికి మంచి పనులు వల్ల జరిగే ఉపయోగం చెప్పి వాళ్ళ చేత కూడా చేయిస్తే మరింత ఫలితం ఉంటుంది. సరే, ఈ కారణంగా ఆవిడ కొంతకాలం అయిన తర్వాత శరీరం వదిలి వెడుతూ ఉంటే విష్ణులోకానికి విష్ణుదూతలు తీసుకెడుతూ ఉన్నారట. కానీ ఇప్పుడు కొంచెం పాపం ఉంది. ఏమిటా పాపం? దుర్మార్గుడైనటువంటి మంధరుడితో కొంతకాలం కలిసింది. సత్సాంగత్యం వల్ల ఎంత ఫలితం ఉంటుందో దుస్సాంగత్యం వల్ల కూడా కొంత ఫలితం అలాగే ఉంటుంది. దేనికైనా ఒకటే కదండి ఫలితం ఉండాలంటే. పైగా అతడు తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని కొంత అతడు వండి పెడుతూ తాను కూడా అదే తినడం కూడా జరిగి ఉంటుంది. ఏ రకంగా సంపాదించినటువంటి ఆహారం తింటే తత్సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తాయి, మనస్తత్వం వస్తుంది. అక్రమ సంపాదన వల్ల వచ్చినటువంటి దాంతో తిన్నది గనక ఆ దోషం కాస్త విడికి ఉంది. ఆ కారణంగా నరకం ద్వారా తీసుకెళ్ళారు ఆవిడ్ని. అంటే నరకాన్ని చూస్తూ, నిజం చెప్పాలంటే మనం అనుభవించిన దానికన్నా మన వాళ్ళు బాధలు అనుభవిస్తుంటే ఎక్కువ కష్టం ఉంటుంది. అందువల్ల నరకంలో తానుండి బాధపడిన దానికన్నా అందరూ నరకంలో పడుతున్న బాధలు చూస్తే కలిగేటటువంటి వేదన ఎక్కువే ఉంటుంది. ఈవిడ నేరుగా తప్పు చేయలేదు గనక ఈవిడ నరకంలో బాధపడక్కర్లా. కానీ దోషభూయిష్టమైనటువంటి ఆహారం తిని అటువంటి వాడి దగ్గర జీవితం గడిపింది గనక, వాడి సాంగత్యంతో జీవితం గడిపింది గనక ఈవిడ అటువంటి భయంకరమైన దృశ్యాలు చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అట్లా వెడుతూ దారిలో తన భర్తతో పాటు మరో 3 ఉండడం చూసి, అయ్యో నరకంలో ఉన్నారు, వీళ్ళని ఏ రకంగానైనా ఉద్ధరించాలి అని అనుకుంది. వారిని చూసి బాధపడుతూ విష్ణుదూతలతో అంది, అయ్యయ్యో నా భర్త ఇక్కడ కష్టపడుతున్నాడు, ఆయనతో పాటు ఇంకో 3 కూడా ఉన్నారు, ఈ 4 కూడా మీరు విష్ణులోకానికి తీసుకెళ్ళి పాపం నుంచి ఉద్ధరిస్తే బాగుంటుంది అంది.
అంటే ఆ విష్ణుదూతలు వీరు చేసినటువంటి పాపాలన్నీ చెప్పి వీళ్ళని ఉద్ధరించడం కుదరదు, కానీ నువ్వు చేసినటువంటి పుణ్యం ఏదన్నా ఉంటే వాళ్ళకి ధారపోస్తే వాళ్ళు ఉద్ధరించబడతారంటే నా పుణ్యం నేను ధారపోస్తానంది. అందులో కార్తీక మాసంలో దీపం వెలిగించడానికి కావలసిన ఒత్తి చేసినటువంటి పుణ్యఫలాన్ని ధారపోస్తే వ్యాఘ్రం, అలాగే ప్రమిద తెచ్చినటువంటి ఫలాన్ని ధారపోస్తే కిరాతుడు, పురాణాన్ని విన్న ఫలం దానం చేసినట్టయితే ఆ బ్రాహ్మణుడు ఉద్ధరించబడతారు అని చెప్పి ఆ విష్ణుదూతలు చెబితే, వాళ్ళని ఉద్ధరించాలనే సదాలోచన ఉందేమో, నా పుణ్యమంతా పోతుంది అని ఆలోచించలేదు ఆవిడ. ఆలోచించకుండా ఆ పుణ్యమంతా ధారపోయడం జరిగింది. ఈవిడికి భర్త అయి ఉన్నాడు కదా, ఆవిడ ఆ దుర్మార్గుడి భార్య అయినందుకు ఈవిడ నరకానికి వచ్చినట్టే, ఈ సత్ప్రవర్తన కలిగినటువంటి ఆవిడ యొక్క భర్త అయినందుకు ఈవిడ సంకల్పం వల్ల ఆయన కూడా ఉద్ధరించబడ్డాడు. నలుగురు కూడా ఈవిడితో పాటుగా విష్ణులోకానికి వెళ్ళారు అని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠుల వారు వివరించి చెప్పడం జరిగింది. అంటే పురాణం విన్నందువల్ల, పురాణం ఎలా వినాలి, అదేదో యథాలాపంగా వినడం కాదు, అందులో ఉన్న అర్థం తెలుసుకుంటూ శ్రద్ధగా గనక పురాణాన్ని విన్నట్టయితే, అలాగే ఒత్తి ప్రమిద ఈ రెండు తెచ్చి చమురి విడితేల ఆయన తెచ్చాడు ఆ ఋషి కనుక, అది కూడా మనమే దీంతో పాటు పోయగలిగినట్టయితే మరీ మంచిది. ఇలా ఏది చేసినా అతి స్వల్పమైనటువంటి మంచి పని చేసినా అత్యధికమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇది కార్తీక మాసం కనుక, ఆ దీపం వెలిగించినటువంటి ఫలం, ఇది మనకి పురాణం విన్నటువంటి ఫలం ఈ ఇతివృత్తం ద్వారా తెలుస్తున్నాయి అని చెప్పి జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి వివరించి చెప్పడం జరిగింది. స్వస్తి.